అందరికీ వందనాలు. మీలో ఎంతమందికి తెలుసు, ఒడిసీ బహుకటిష్టమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తెలుగు క్రైస్తవ పాటల సమాజానికి నాంది పలికిన ఒక వీరుని కథ. నాన్నవారు నెట్టివేసిన దేవుని ప్రేమామాధుర్యం రుచి చూచిన ఒక ప్రేమ పిచ్చివాడి గాథ మీలో ఎంతమందికి తెలుసు? మరణ పడకలలో సైతము కలవరి ప్రేమ గురించే పాడిన ఒక వాగ్గేయకారుని కథ పురుషోత్తమ చౌదరి గారి గురించే. అయితే మీకు తెలిసింది అతి కొద్దిగా మాత్రమే. పురుషోత్తమ చౌదరి గారి బాల్యము 1803 సెప్టెంబర్ 5వ తేదీన ఒడిసీ గాంజారా జిల్లాలో సాంప్రదాయ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పురుషోత్తమ చౌదరి గారు జన్మించారు. 14 సంవత్సరాలుగా విద్యాభ్యాసమును పూర్తి చేసి 1819లో అనగా పురుషోత్తమ చౌదరి గారి 16 సంవత్సరాల్లోనే వివాహము జరిగింది. అయితే ఈయన యవన దశలోకి వచ్చేసరికి ఆధ్యాత్మికముగా అనేక సందేహాలు ఇతనిలో ఉన్నాయి. పురుషోత్తమ చౌదరి గారి నాన్నగారు మరణించారు. ఈ మరణము ఆయన్ని ఇంకా ఆధ్యాత్మికముగా అనేక సందేహాలను రేకెట్టించాయి. ఇది ఇలాగ ఉంటూ ఉండగా పురుషోత్తమ చౌదరి గారి అన్న విలియం కేరీ గారు రచించిన ఒక కరపత్రాన్ని తీసుకొని వచ్చి పురుషోత్తమ చౌదరి గారికి ఇచ్చారు. అయితే ఇదే పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవుడిగా లేదంటే యేసుక్రీస్తు ప్రేమను రుచి చూచేయడానికి మొట్టమొదటి సాధనమని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. చౌదరి అని అంటే వారి ఇంటి పేరు కాదు. ఇది ఏమిటంటే ఆ కాలంలో శిస్తు వసూలు చేసే వారికి ఇచ్చే ఒక బిరుదు. మొదటిలో ఆ కరపత్రాన్ని చదివితే పురుషోత్తమ చౌదరి గారికి ఏమీ అర్థం కాలేదు. శిస్తు వసూలు కోసము ఒకసారి పురుషోత్తమ చౌదరి గారు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బ్రిటిషర్స్ ని కలుసుకొని కరపత్రం గురించి తెలుసుకొని సువార్తలను మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదవటం జరిగింది. ఆ రీతిగా ఈయన దేవుని పైన అమితమైన ప్రేమను పెంచుకోవటం, ఆ ప్రేమ మాధుర్యమును రుచి చూడటం అనేది జరిగింది. అయితే ఈ సువార్తలు ఎప్పుడైతే చదవటం ప్రారంభించాడో ఆయనలో రేకెట్టిన అనేక ఆధ్యాత్మిక సందేహాలన్నీ కూడా కనపడకుండా పోయాయి. బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. శ్రీకాకుళం దైవజనులు వెళ్ళి అడిగితే ఇక్కడ నీటి బాప్తిజం ఇవ్వటానికి దైవజనులు లేరు, కానీ చిలకరింపు బాప్తిజం ఇస్తా అని చెప్పారు. కానీ చిలకరింపు బాప్తిజాన్ని పురుషోత్తమ చౌదరి గారు ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు సైతమే నీటి బాప్తిజం తీసుకున్నప్పుడు నేనెందుకు చిలకరింపు బాప్తిజం తీసుకోవాలని అన్నాడంట. సో గమనించండి, ఆ టైంలోనే ఎంత స్పృహ కలిగి ఉన్నారు అంటే ఇక్కడ ఒకటే వాక్యాన్ని చదివాడు, సువార్తలను బాగా అర్థం చేసుకున్నాడు, యేసుక్రీస్తు జీవితాన్ని చక్కగా దగ్గరగా ఆయన అనుభవించాడు. నీటి బాప్తిసానికి మద్రాసు లేదంటే కటక్ వెళ్ళాలని శ్రీకాకుళం దైవజనులు చెప్పారు. అయితే ఆ రీతిగా కటక్ వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. కటక్ లోనే బాప్తిసాన్ని తీసుకున్నాడు. మరికొద్ది స్పష్టంగా చెప్పాలి అని అంటే కటక్ లో గంగాలయము అనే కోనేటి దగ్గర పురుషోత్తమ చౌదరి గారు నీటి బాప్తిసమును తీసుకున్నాడు. ఇది 1833వ సంవత్సరమున జరిగింది. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభుపల్లలో చేయివేటకు సిద్ధపడిన పురుషోత్తమ చౌదరి కర్ణాటక సంగీతంలో మొట్టమొదటి పాటను రచించాడు. ఆ పాట ఏమిటంటే మా యేసును మరుగగలిగేరా. మా యేసు క్రీస్తుని మరుగగలిగెనురా, నాత్మ ఘన రక్ష నగమునెక్కెనురా. మా యేసు కొన్ని దినములు కటక్ లోనే ఉండి తర్వాత మద్రాసు వెళ్ళటం జరిగింది. అక్కడ కొన్ని దినములు దేవుని పరిచర్య చేసి పురుషోత్తమ చౌదరి గారి రెండవ పాట. ఈ సందర్భం ఏమిటంటే దేవుని సేవా పరిచర్య చేయుచు ఒక గ్రామానికి వెళ్లి ఒక ఇంటి దగ్గర ఆహారం అడిగితే వాళ్ళ ఇంటి పక్కన మట్టిలో గుంత తవ్వి దాంట్లో ఇస్తరాకు వేసి అందులో భోజనం పెట్టాడు. ఆ భోజనాన్ని తిని పూర్తయిన తర్వాత ఆకును తీసి పక్కన పడేశాడు. ఆ టైంలో ఈయన రెండవ పాట రాశాడు. అదేమిటంటే లోకపు వారెల్లా లోకువ జూచి. లోకము వారెల్ల లోకువ జూచిన లోపమునికేమిటే, లోకపు వారెల్ల లోకువ జూచిన లోపమునికేమిటే. ఈ రీతి సేవా పరిచర్య చేయిచూ ఉన్నప్పుడు పురుషోత్తమ చౌదరి గారి భార్య దేవకి గారు తన బంధుమిత్రులు ఎక్కడ వీరిని వెలివేస్తారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పురుషోత్తమ చౌదరి గారు బయట అరుగు మీద కూర్చొని తన మూడవ పాటను రచించారు. అదేమిటంటే రారో జనులారా వేగం గూడి.
పురుషోత్తమ చౌదరి గారు సంపూర్తిగా దేవుని పని చేయాలని ఇష్టపడ్డాడు. ఆనాడు దైవజనులకు చెప్తే బరంపూర్ అనే ప్రాంతంలో దైవజనుడిగా నియమించారు. బరంపూర్ లో కొన్ని శోధనలు ఎదుర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని చౌదరి గారు బయట పెట్టకపోతే ఎవరికీ తెలిసేది కాదు. బరంపూర్ లో ఒక విధవరాలతో సంబంధం కలిగి ఉన్నాడు. ఇది నిజమే, పోతే ఇది 4 గోడల మధ్యలో జరిగింది. ఆయన అంతటా ఆయన కానీ బయటికి చెప్పుకోకపోతే ఎవరికి తెలిసేది కాదు. దీన్ని దాచుకోవాలనుకోలేదు. ఆయన తప్పును తెలుసుకొని దాన్ని పశ్చాత్తాపడి అనేకులకు తెలియపరిచాడు. అది ఒక నిజమైన క్రైస్తవుడికి ఉండే లక్షణము. ఈ విషయం తెలిసిన తర్వాత చౌదరి గారిని దైవజనుడి పదవి నుంచి తీసివేశారు. చౌదరి గారైతే తన తప్పును ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. తర్వాత అనేక ప్రాంతాల్లో పరిచర్య చేయుచు అనేక చోట్లకి ఒక సువార్తికుని వలె ఆనాడు పౌలు ఏ రీతిగా అయితే పరిచర్య చేశాడో ఆయా ప్రాంతాలు తిరిగి పరిచర్య చేయుచూనే సుమారుగా 150 పైగా పాటలను రాశారు. అయితే ఆ 150 పైగా పాటల్లో ఈ రోజు కూడా 70 పైగా పాటలు ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకములో నేటికి ఉన్నాయి. ఒక అపోహ గురించి మీ అందరికి స్పృహ కలిగించాలి. అందరూ చెప్పేది ఏమిటంటే పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ్యాన్ని తీసుకున్నప్పుడు దేవకి అతని భార్య పురుషోత్తమ చౌదరి గారిని దూరం పెట్టేసింది అనే విషయాన్ని చెప్తూ ఉంటారు. వాస్తవంగా అయితే పురుషోత్తమ చౌదరి గారి భార్య ఎన్నడూ కూడా పురుషోత్తమ చౌదరి గారిని దూరం పెట్టలేదు, అతనితోనే ఉంది. అయితే పురుషోత్తమ చౌదరి గారికి మొత్తం 4 పిల్లలు, అందులో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అయితే కుమారుడు పుట్టాడు, 2వ కుమారుడు. ఆ టైంలో కుమారుని కని దేవకి గారు మరణించారు. అయితే పురుషోత్తమ చౌదరి గారిని ఎప్పుడు కూడా విడిచి ఉండనే లేదు. చౌదరి గారి రచనా శైలిని గుర్తించిన విలియం డాసన్ అనే వ్యక్తి చౌదరి గారి రచనలోను అలాగనే విలియం డాసన్ వీరి 2 రచనలను కలిపి ఒక పుస్తకముగా చేయించారు. ఇలాగా చౌదరి గారు ఆయన జీవితాన్ని దేవుని సేవలోనే రచనల్లోనే ముగించారు. గమనించండి, ఆనాటి భక్తుల పాటలు ఏ రీతిగా ఉన్నాయో ఈనాటి పాటలు ఏ రీతిగా ఉన్నాయో. ఆనాడు ఒక పాట రాయటానికైనా ఒక బలమైన కారణము, ఒక బలమైన సందర్భము, అనుభవంతో కూడిన భావాలు ఉండే. మరి ఈనాడు ఏం కనపడుతున్నాయి? సినిమా స్టైల్లో, లేదంటే పోటీ తత్వంలో, లేదంటే రాయాలి అన్నట్లుగా అన్నిటి గురించి చెప్పట్లేదు, అన్నిటి గురించి కాదు. ఉన్నాయి, ఇలా లేవంటారా? సరే మీరు చెప్పండి, ఇలా లేవంటారా? ఉన్నాయి కదా. కాబట్టి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. మనకి ముందుగా వెళ్ళిన వారు ఒక బాట వేసి వెళ్ళారు. ఆ బాటలో నడుద్దాము, యేసుక్రీస్తు అడుగు జాడలో నడుద్దాము. ఆయన రూపంలో మార్చబడతాం. వి నీడ్ టు బి లైక్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. ఆయన రూపంలో మనం ఉండాలి, ఆయన ప్రతిబింబముగా మనం ఉండాలి. ఒక చిన్న విషయం మీరేమైనా గమనించారా? ఈ పూర్తి వీడియోలో మీరేమైనా గమనించారా? గమనిస్తే దాన్ని వెంటనే కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, ఆడియో ఏదైతే ఉందో, ఆ పాట కూడా చౌదరి గారి పాట. ఇది చౌదరి గారి మొత్తము జీవితము.